విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. కర్నూలు నగరంలోని కండేరులో ఉన్న శంకర మఠంలో జగద్గురువులు కంచి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు. 2 రోజుల కార్యక్రమంలో భాగంగా శంకర మఠంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పీఠం పూజలు నిర్వహించారు.
2 రోజుల పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత వచ్చిన భక్తులందరికీ స్వామీజీ స్వయంగా తీర్థప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ దేశంలో సనాతన హైందవ ధర్మం కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా బ్రాహ్మణ సమాజంపైన మరియు ఇతర కులాల సంఘాల ప్రతినిధులపై ఉన్నదని స్వామి తెలిపారు. కర్నూలుకు కంచిమఠంకు కళ అవినాభావ సంబంధం ఉందని గత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ముఖ్యంగా హిందువులు గంగా నది, గోమాత, భగవద్గీతలను పూజించాలని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతి కులంలో వారు పెద్దలు పిల్లలకు బోధించాలని, అలాగే అన్ని కుల సంఘాలు సంస్కృతి విభాగం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇటువంటి సంస్కృతి విభాగాలను ఐకమత్యంగా ఉండి ధర్మం పరిరక్షించాలని కోరారు. వారణాసి క్షేత్రంలో చాతుర్మాస దీక్ష పూర్తి చేసుకుని రాయలసీమ జిల్లాలో పర్యటన చేస్తారని తెలిపారు. కరివేల సత్రం వారు ఎన్నో క్షేత్రాల్లో అన్నదానంతో పాటు కర్నూలులో వేద పాఠశాల నిర్వహించడం అభినందనీయమని ఆశీర్వాదం అందించారు. కర్నూలులో నిత్యం వేద పారాయణం వల్ల సుభిక్షంగా ఉంటాయని తెలిపారు. ధర్మంకు సంబంధించి కంచిమఠం నిర్వహిస్తూ విద్యా వైద్యశాలల గురించి తెలుపుతూ ధర్మంకు సంబంధించిన పుస్తకాలు వచ్చిన భక్తులకు ఉచితంగా అందజేశారు. చివరగా కరివేల సత్రం నిర్వాహకులు డాక్టర్ నవలూరు వేణుగోపాల్, కె చిదంబరంరావు, హెచ్కే మనోహర్ రావు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్కే రాజశేఖర్ రావులను ఆశీర్వదించారు. గుడిలో 7వ శివరాత్రి చేయాలి, ఇంటిలో శివరాత్రి పూజ ఎప్పుడు చేయాలి, అలా నవరాత్రి ప్రారంభం ఏ రోజు చేయాలి, అమావాస్య పాడ్యమి ఉంటే ఎలా చేయాలి, ఇవన్నీ చూసి గణేశ చతుర్థి ఏ రోజు చేయాలి, హస్త నక్షత్రం సంబంధము లేదా ఇవన్నీ చూసి మొత్తానికి చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు మనం ఆచరించవలసిన ధార్మికమైన ఋషి పూజనము, దేవతార్చనం, పితృపూజనం. దేవత, ఋషి, పితృ ఈ 3 కూడా హిందూ ధర్మంలో ముఖ్యమైన విషయం. సనాతన ధర్మంలో ముఖ్యమైన విషయము. ఆ పురోహిత సభ తర్వాత అగ్ని ఉపాసన. మనమందరికీ కూడా దేవతానుగ్రహం కలిగించేది అగ్ని ఉపాసన ద్వారా. అగ్నిదేవుడు ద్వారా మనం వాళ్ళకి పంపిస్తాం, హవ్యం పంపిస్తాం. చెరువు అంటారు దానికి. ఈ నీళ్ళన్నీ ఒక చోట్ల స్టోర్ చేసేది చెరువు అంటారు. మనము దేవతలకి మనం ఆవిర్భాగాన్ని ఇచ్చేది చెరువు. నెయ్యి కానీ, సమిధలు కానీ, చక్కెర పొక్కలు కానీ ఏమవుతుందో ఇవన్నీ మనం ఆవుతి పాలు కానీ, అన్ని బిళ్ళ పళ్ళు కానీ, ఏ ద్రవ్యమని ఏం చెప్పారో అపామార్గం కానీ, ఇవన్నీ హోమ పూజా ద్రవ్యాల ద్వారా అగ్ని ఉపాసన చేసి ఆయన ఇంద్రుడికి తీసుకొనిస్తారు, ఆయన వరుణుడికి తీసుకొనిస్తారు, విశ్వే దేవతలకు తీసుకొనిస్తారు, అశ్విని దేవతలకు ఇస్తారు, పవమాన సోముడికి ఇస్తారు. అట్లా ఆ దేవతకి ఆయన ఇచ్చి వస్తారు.